హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ అండి. ఇవాళ ఒక డ్రీమ్ హౌస్ మీకు చూపించబోతున్నాను. ఈ డ్రీమ్ హౌస్ ఏంటంటే అసలు మనం చాలామంది కలలుగా అంటుంటారు, నా హౌస్ ఇలా ఉండాలి అలా ఉండాలని. అలాంటి హౌస్ ఇవాళ మీకు చూపించబోతున్నాను. ఈ ప్రాపర్టీ వచ్చేసి హయత్ నగర్లో ఉందండి. హయత్ నగర్ బస్ స్టాండ్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే 1.5 కిలోమీటర్ లోపల ఉందండి. ప్రాపర్టీ వచ్చేసేసి సంగీ లక్ష్మయ్య నగర్, ఈ కాలనీ నేమ్ వచ్చేసేసి. లేటెస్ట్ కన్స్ట్రక్షన్ అండి, బిల్డర్ కన్స్ట్రక్ట్ చేసిన ప్రాపర్టీ. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే ఒక ఓనర్ దగ్గరుండి తన ప్రాపర్టీ కట్టించుకోవాలంటే ఎలా ఉంటుందో అలా ఉందండి. ఈ కాలనీ కూడా ఎక్స్టాబ్లిష్డ్. అంతా అంటే సిటీ నుంచి పొల్యూషన్ ఉండద్దు, మనం ప్రశాంతంగా ఉండాలి అని అనుకునే వాళ్ళ కోసం ఈ ప్రాపర్టీ చాలా బాగుంటుందండి. ఒకసారి ప్రాపర్టీ చూద్దాం. ఓనర్ వచ్చేసి ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఈవెన్ గేట్ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఈవెన్ స్టీల్ గేట్ యూజ్ చేసినాడు. అలా ఎంట్రన్స్ వచ్చే ముందు లెఫ్ట్ సైడ్ మనకి ఇన్ కేస్ ఫ్యూచర్లో మనము పార్క్ పెట్టుకోవాలని, గార్డెన్ పెట్టుకోవాలని చిన్న గార్డెన్ స్పేస్ కూడా ఇచ్చినారండి మనకు. లోపలికి వెళ్ళి మన ప్రాపర్టీ కూడా చూద్దామండి. ప్రాపర్టీ మాత్రం కంప్లీట్ అంటే లేటెస్ట్ అండి. ప్రాపర్టీ నేను మొత్తం అబ్జర్వ్ చేశాను కదండి, ఏదో బంజారాస్ జూబ్లీస్లో ఉన్న ఫీల్ వస్తుంది ప్రాపర్టీ చూస్తే. ఇక్కడ వచ్చేసి బోర్ కూడా ఉందండి, మనకు బోర్ కనెక్షన్ కూడా ఇచ్చినారు. చూడండి, బోర్ కూడా ఉంది వీళ్ళది. ప్లస్ మనకి ఇక్కడ వచ్చేసి వాటర్ ట్యాంక్ ఉందండి. దీంట్లో వచ్చేసి 1.5 ట్యాంకర్ వాటర్ పడతాయండి. అంత మంచి స్పేషియస్గా అంత మంచి ట్యాంక్ ప్రిపేర్ చేసినారు. ప్లస్ బిల్డింగ్ కూడా ఏంటంటే అండి, చుట్టూ మనకి ఇన్ ఫ్యూచర్లో మనకు వెంటిలేషన్ ప్రాబ్లం రాకుండా ప్రతి బిల్డింగ్ చుట్టూ మనకు స్పేషియస్గా ప్లేస్ కూడా వదిలిపెట్టడం జరిగింది. అంటే బిల్డింగ్ కార్నర్స్ చుట్టూ మనం బిల్డింగ్ చుట్టూ తిరగవచ్చు, ఆ విధంగా స్పేస్ వదిలిపెట్టడం జరిగింది. ఇన్ ఫ్యూచర్ మన పక్క అపార్ట్మెంట్ పడ్డా కానీ ఇలాంటి పడ్డా కానీ ఇన్ ఫ్యూచర్ మనకు వెంటిలేషన్ ప్రాబ్లం కావద్దని కంప్లీట్ ప్లానింగ్తో ఈ ప్రాపర్టీ దాన్ని డిజైన్ చేయడం జరిగిందండి. చూడండి, ఇట్స్ కూడా చూస్తే కంప్లీట్ ఇటు కూడా వదిలిపెట్టినారు. మనం బ్యాక్ వెళ్తే బ్యాక్ కూడా కంప్లీట్ వెంటిలేషన్ కోసం వదిలిపెట్టడం జరిగింది. ఇప్పుడు సింహద్వారం, ఇది సింహద్వారం వచ్చేసి మనకు ఇలా డిజైన్ చేయడం జరిగింది. కంప్లీట్ టైల్స్ అండి. మనం ఇప్పుడు వాల్ తీసుకున్న దానికి లప్పం వేయడం, పెయింట్ చేయడం అలాంటివి కాకుండా ట్రెండీగా ఇప్పుడు ఎలా ట్రెండ్ నడుస్తుందో ఆ విధంగా ఈ టైల్స్ని డిజైన్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి. ఈ ప్రాపర్టీ మొత్తం వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్లో డిజైన్ చేయడం జరిగింది. 2875 SFT అండి. ఫస్ట్ మనం హాల్లోకి ఎంటర్ కాగానే ఇది కంప్లీట్ హాల్ అండి. ప్లస్ ఇక్కడ ఓపెన్ కిచెన్ ఉంది. ఓపెన్ కిచెన్ ఇలా డిజైన్ చేయడం జరిగింది. ఈవెన్ మనం ఓపెన్ చేసిన డోర్ కూడా చూసుకుంటా అండి, అసలు లేటెస్ట్ ట్రెండీగా తీసుకోవడం జరిగింది. వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఒక ఓనర్ అయితే ఎలా ఉండాలి అనుకుంటాడో ఆ ఓనర్ ఆ డ్రీమ్స్ని వీళ్ళు ఫుల్ఫిల్ చేయడానికి అలా డిజైన్ చేయడం జరిగింది. ఈవెన్ స్విచ్ బోర్డ్స్ కూడా చూడండి, హ్యావెల్స్ మంచి బ్రాండెడ్ కంపెనీ తీసుకున్నారు, ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. నెక్స్ట్ మనం ఫాల్ సీలింగ్కి వెళ్తే ఫాల్ సీలింగ్లో చూడండి లేటెస్ట్ ట్రెండీగా డిజైన్, అంటే సింపుల్లీ సూపర్బ్ అంటారు కదా, అలా తీసుకోవడం జరిగింది. ఫుల్ వెంటిలేషన్ అండి. ఆ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు మనకు అసలు వెంటిలేషన్ ఫుల్, లైట్ వితౌట్ లైట్ కూడా మనం ఉండొచ్చు, అలాంటి డిజైన్ చేసినారు. ఈవెన్ మన విండోస్ చూడండి లేటెస్ట్ ట్రెండింగ్, అంటే వుడ్ తీసుకోకుండా వీళ్ళు మంచి అల్యూమినియంతో మంచి లేటెస్ట్ ట్రెండీగా తీసుకోవడం జరిగింది. ఈవెన్ మన మస్కిటో డోర్ కూడా దీంట్లో వచ్చి మనం మస్కిటోస్ రాకుండా అలా డిజైన్ చేయడం జరిగింది. ప్రాపర్టీ మాత్రం కంప్లీట్ లేటెస్ట్ ట్రెండీగా డిజైన్ చేయడం జరిగిందండి. ఇంకోటి ఏంటంటే దీంట్లో లిఫ్ట్ సౌకర్యం కూడా ఇచ్చిండు మనకు. G+2కి మనకు లిఫ్ట్ సౌకర్యం కూడా ఇచ్చిండ్రు. నెక్స్ట్ మనం బెడ్రూమ్ చూద్దామండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. దీంట్లో మొత్తం ఈ బిల్డింగ్లో 3 బెడ్రూమ్స్ ఉంటాయి. కింద గ్రౌండ్ ఫ్లోర్ కూడా ఒక మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చినారు. ఈ మాస్టర్ బెడ్రూమ్లో కూడా చూడండి మనకు 2 విండోస్ ఇచ్చినారు, ఒకటి లెఫ్ట్ ఒకటి స్ట్రైట్. 2 విండోస్ ఇచ్చినారు. అంటే ఇన్ ఫ్యూచర్ మనకు వెంటిలేషన్ ప్రాబ్లం కూడా కాకుండా 2 విండోస్ ఇచ్చినారు. ప్లస్ పైన ఫాల్ సీలింగ్ చూడండి ఎంత సూపర్గా ఉందంటే, చాలా నీట్గా లేటెస్ట్గా అసలు చాలా నీట్గా ఉందండి ఫాల్ సీలింగ్ కూడా. దీంట్లోనే మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి. చూస్తున్నారు కదా, అటాచ్డ్ బాత్రూమ్. ఈవెన్ మనం బాత్రూంలో కూడా ఫాల్ సీలింగ్ చేయడం జరిగింది. మీరు ఒకసారి పైన అబ్జర్వ్ చేస్తే ఫాల్ సీలింగ్ ఇది లేటెస్ట్ అండి. నాకు తెలిసి బిల్డింగ్ ఈ ఏరియాలో కాకుండా ఏదో బంజారాస్లో జూబ్లీస్లో చూస్తున్నట్టే ఉంది. ఈ ఏరియాలో ఇలా కట్టడం అంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి. వీళ్ళు దీంట్లో ఎలాంటి విషయంలో టైల్స్ విషయంలో కాంప్రమైజ్ కాలేదు. ఆ లేటెస్ట్ ట్రెండీ యాజ్ వెల్ యాజ్ మంచి బ్రాండెడ్వి యూజ్ చేసినారు. టైల్స్ కానీ ఈవెన్ దీని లోపల ఏంటంటే యూజ్ చేసిన గ్లాస్ కానీ టెఫ్లాన్ గ్లాస్ యూజ్ చేసినారు. ఇన్ ఫ్యూచర్లో ప్రాబ్లం కాకుండా కంప్లీట్ వీళ్ళంతా స్టీలే యూజ్ చేసినాడు, ఇక్కడ ఐరన్ అనేది యూజ్ చేయలేదు. ఈవెన్ డోర్స్ కూడా వాటర్ రెసిస్టెన్సీ, ఫైర్ రెసిస్టెన్సీ అలా ఉండేటట్టు తీసుకున్నారండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేటప్పుడు మనం ఏంటంటే స్టెప్స్ కూడా చాలా నీట్గా మరీ హైట్ కాకుండా మంచిగా డిజైన్ చేయడం జరిగింది. ఈవెన్ ఈ గ్లాస్ కూడా టెఫ్లాన్ గ్లాస్ యూజ్ చేసినారు, ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి. ప్లస్ యాజ్ వెల్ యాజ్ మనం ఏంటంటే స్టెప్స్ మీద మీరు ఎప్పుడు చూసి ఉండరు, వీళ్ళు ఇక్కడ కూడా వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా వెంటిలేషన్ ఇచ్చినారు.
ఈ వెంటిలేషన్ ద్వారా ఏంటంటే అండి ఇన్ ఫ్యూచర్ మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. వెంటిలేషన్ పక్క వాళ్ళ బిల్డింగ్ హై ఉంది, దాంతో మనకు వెళ్తూ రావట్లేదు. ఇప్పుడు సిటీలో ఉండే వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం వచ్చేసి వెంటిలేషన్ అండి. ఆ వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా చేసినారు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసేస్తే అక్కడ మనకు ఒకటి విండో ఇచ్చినారు. అలా కాకుండా వీళ్ళు ట్రెండీగా ఇంతవరకు నేను ఎప్పుడు ఇన్ని చూస్తున్నాను, ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇలాంటి విండో ఒకటి రౌండ్ ఇచ్చి దాంట్లో గ్లాస్ పెట్టేసినారు. గ్లాస్ పెట్టేసేసి ఇక్కడ కూడా వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఇలా కూడా అరేంజ్ చేసినారు. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చినామండి. ఫస్ట్ ఫ్లోర్ రాని ఇక్కడ కూడా ఒక విండో ఇచ్చినారు. వెంటిలేషన్ విషయంలో వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి. అంటే సిటీలో ఉండే వాళ్ళు మెయిన్ సఫర్ అయ్యేది వెంటిలేషనే. ఆ వెంటిలేషన్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈ హౌస్ డిజైన్ చేయడం జరిగింది. చూస్తున్నారా, పైన ఫాల్ సీలింగ్ చూడండి, ఇవి కూడా బ్యూటిఫుల్ అండి. ఇక్కడ కూడా మనం ఏంటంటే విత్ ఫ్యామిలీస్తోని మంచిగా కూర్చునేటట్టు స్పేషియస్గా ఓపెన్ హాల్ పెట్టినారు. ఇక్కడ మనం సోఫా వేసేసుకొని మంచిగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చు, లేదా చిన్న కిటీ పార్టీస్ చేసుకోవచ్చు. అలా మన ప్రైవేట్ స్పేస్ కాబట్టి ఫ్యామిలీ అంటే అలా డిజైన్ చేయడం జరిగింది. ప్లస్ ఇక్కడ కూడా లిఫ్ట్ దగ్గర ఫస్ట్ ఫ్లోర్కి లిఫ్ట్ ఇక్కడ అరేంజ్ చేసినారండి. ఇక్కడ లిఫ్ట్లో రావచ్చు మనము. ఇదే కాకుండా మనకు ఇక్కడ వచ్చేసి 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. సేమ్ మనం కింద ఎలా చూసామో ఇక్కడ కూడా అలాంటి సేమ్ మాస్టర్ బెడ్రూమ్స్ ఉన్నాయి. స్పేషియస్గా కింద ఎలా అయితే 2 విండోస్ పెట్టినారో ఇక్కడ కూడా సేమ్ అలా 2 విండోస్ పెట్టడం జరిగింది. సేమ్ అదే వాష్రూమ్. ప్లస్ మనకు బిల్డింగ్ మొత్తం ఎక్కడ చూసుకున్నా కానీ ఫాల్ సీలింగ్. ఈవెన్ బాత్రూంలో కానీ, హాల్లో కానీ, టెర్రస్లో కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ప్రతి బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్, వెంటిలేషన్ ఈ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఒకసారి మీరు వాష్రూమ్ చూడండి, సేమ్ కింద ఎలా ఉంటుందో సేమ్ అదే వాష్రూమ్ ఉంటుంది. లేటెస్ట్ ట్రెండీగా పెట్టినారు. లైటింగ్లో కూడా కాంప్రమైజ్ కాలేదండి. ఈవెన్ బాత్రూమ్ కూడా అలా పెట్టారంటే మీరే అర్థం చేసేసుకోండి. స్ట్రేట్గా వస్తే మనకి ఇంకో మాస్టర్ బెడ్రూమ్ ఉందండి. ఆ మాస్టర్ బెడ్రూమ్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది, ఇదే డిజైన్స్ సేమ్. ఇక్కడ బెడ్రూమ్కి వెళ్ళే ముందు ఫస్ట్ ఇది వచ్చేసి మనకు పూజ గది అండి. పూజ గది మామూలుగా కంజెస్టెడ్గా ఉంటుంది ఇక్కడికి వెళ్ళిన కానీ, వీళ్ళు అలా కాకుండా ఒక ఫ్యామిలీ మంచిగా కూర్చొని అంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలు కూర్చొని చేసుకునేటట్టు స్పేషియస్గా డిజైన్ చేసినారండి నీట్గా. ప్లస్ దీంట్లో కూడా విండో కూడా ఇచ్చినారు. ఇక్కడ కూడా వెంటిలేషన్ ప్రాబ్లం. పైన ఫాల్ సీలింగ్, మళ్ళీ ఫాల్ సీలింగ్. దీంట్లో యూజ్ చేసిన లైట్స్ కూడా అన్ని పానాసోనిక్, హ్యావెల్స్ అలాంటి బ్రాండెడ్ యూజ్ చేసినారండి. వీళ్ళు ఏది ముట్టుకున్నా అంటే మనకు వారంటీ 1 year 2 years ఖరాబ్ కాకుండా, ఈవెన్ వీళ్ళు యూజ్ చేసిన డోర్ కూడా మనకు 5 years వారంటీ ఉంటుంది అన్నట్టు. వీళ్ళు యూజ్ చేసిన లాక్ ఉంది కదా, ఈ లాక్ కూడా ఒక 5 years వారంటీ ఉంటుంది. అలాంటి మంచి మంచి బ్రాండెడ్ యూజ్ చేసినారు ఈ బిల్డింగ్ మొత్తానికి. పైన మన ఫాల్ సీలింగ్ చూడండి ఒకసారి. ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క డిజైన్ చేసినారు. అంటే ఫాల్ సీలింగ్ మనకు బోర్ కొట్టకుండా ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క టైప్ యూజ్ చేసినారు. ఇక్కడ కూడా విండో ఇచ్చినారు. ఇన్ ఫ్యూచర్ మనకు వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా. మనం బాత్రూమ్ చూసుకుంటే దీంట్లో ఇంకో బాత్రూమ్, అంటే ప్రతి బెడ్రూమ్కి ఒక బాత్రూమ్ కంపల్సరీ ఇచ్చినారు. బాత్రూమ్ కూడా ఏంటంటే కంజెస్టెడ్ కాకుండా చాలా స్పేషియస్గా ఇచ్చినారండి. స్పేషియస్గా ఉండడం వల్ల మన ఫ్యూచర్లో కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా మంచి స్పేషియస్గా ఇచ్చినారు. ప్లస్ ఇక్కడ నుంచి మనం ఈ బెడ్రూమ్ నుంచి మనము బయటికి వెళ్ళి చూడొచ్చు. వ్యూ చిన్న బాల్కనీ ఇచ్చింది ఇక్కడ. ఈ బాల్కనీ త్రూ బయట వ్యూ చూడండి ఎంత బాగుందో వ్యూ. చూసారండి, మనం ఇప్పుడు బాల్కనీలో ఉన్నాము. బాల్కనీ నుంచి బయట కూర్చుంటే స్పేషియస్గా మంచి గ్రీనరీ అంత నీట్గా ఎంత బాగా అనిపిస్తుందో అలా డిజైన్ చేసినారు. ఇక్కడ బాల్కనీలో కూర్చొని రిలాక్స్ కావడానికి కూడా అలా కూడా తీసుకున్నారు. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము కదండి. ఫస్ట్ ఫ్లోర్ నుంచి మనకు నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాము. సెకండ్ ఫ్లోర్లో మనకు ఒక హోమ్ థియేటర్ డిజైన్ చేసినారు. అంటే మన ఫ్యామిలీ మొత్తం కూర్చొని మంచిగా మూవీస్ చూడడానికి అలాంటి ఒక హోమ్ థియేటర్ క్రియేట్ చేశారండి. హోమ్ థియేటర్ మీకు ఒకసారి చూపిస్తున్నాను. రియల్ చెప్తున్నాను, ఈ ప్రాపర్టీ ఏంటంటే అసలు మన డ్రీమ్ హౌస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనము సెకండ్ ఫ్లోర్కి వచ్చినామండి. ఇది ఓపెన్ టెర్రస్ నుంచి మనకు ఇక్కడ రూమ్ మనకి ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనము హోమ్ థియేటర్ కోసం యూజ్ చేసుకోవడానికి ఓపెన్ చేసిన. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఏంటంటే మనకు వాష్రూమ్ కూడా ఇచ్చినారు. అంటే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళకి యూజ్ చేసుకోవడానికి బయట ఉండడాన్ని ఒక వాష్రూమ్ కూడా సపరేట్ ఇవ్వడం జరిగింది. ఓకే, మనకి లిఫ్ట్ కూడా ఉందండి. లిఫ్ట్ డైరెక్ట్ సెకండ్ ఫ్లోర్కి వచ్చేసేస్తుంది. లిఫ్ట్లో మనం డైరెక్ట్ ఇక్కడ కూడా రావచ్చు, ఫస్ట్ ఫ్లోర్ రావచ్చు, సెకండ్ ఫ్లోర్ కూడా రావచ్చు. లిఫ్ట్ ప్రొవిజన్ కూడా పై వరకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం హోమ్ థియేటర్లోకి వెళ్ళిపోదామండి. ఓకే, ఇది వచ్చేసి హోమ్ థియేటర్ అండి. ఇది కూడా స్పేషియస్గా ఉంది. ఈవెన్ ఫాల్ సీలింగ్ కానీ కింద టైల్స్ కూడా చూస్తున్నారు కదా, టైల్స్ కూడా వుడెన్ టైల్స్ టైప్ ఇచ్చినారు.
ట్రెండింగ్గా ఉండాలని చెప్పేసి పైన మనకు అంటే ఈవెన్ ఫ్యాన్ పెట్టుకున్నా కానీ దేనికైనా అన్ని ప్రొవిజన్స్ ఇచ్చినారు. ఫ్యూచర్లో మనం ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలండి. లేటెస్ట్గా ట్రెండీగా ఫాల్స్లు వేయడం జరిగింది. ప్రొజెక్టర్ ఇక్కడ పెట్టుకొని ఇక్కడ ఒక 10 రిక్లైనర్స్ వేసుకోవచ్చు. ముందు 10 రిక్లైనర్స్ వేసేసుకొని ఫ్యామిలీ మొత్తం మంచిగా మూవీ చూడొచ్చు. అలా డిజైన్ చేసినారండి ఈ రూమ్ వచ్చేసి. స్పేషియస్గా ప్రశాంతంగా ఉండేటట్టు ఈ రూమ్ని డిజైన్ చేయడం జరిగింది. ఇక మనం బయటకు వచ్చేస్తే మళ్ళీ ఇదంతా ఓపెన్ ఏరియా అండి. ఓపెన్ ఏరియా ఇక్కడ కూడా మంచిగా స్పేషియస్గా మంచి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా ఉంది. చుట్టుపక్కల ఏరియా కూడా మనకు కంప్లీట్ గ్రీనరీ ఉండడం వల్ల ఓన్లీ బర్డ్స్ సౌండ్స్ మాత్రం వినబడుతున్నాయి. మన సిటీలో ఉంటే ఏంటంటే ఈ పొల్యూషన్, వెహికల్స్ సౌండ్స్ ఇలాంటివి వినబడుతుంటాయి. ఇక్కడ మనకు అలా ప్రాబ్లం లేదండి. మంచిగా చుట్టూ ఎటు చూసినా గ్రీనరీ అనిపిస్తుంది. ఇది ఏంటంటే ఇప్పుడు డెవలపింగ్ ఏరియా, ఇప్పుడు డెవలప్ అయింది. సో మనకు పొల్యూషన్ కానీ ఏం లేదండి. ఇంకా మనము ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్ కాబట్టి సెకండ్ ఫ్లోర్ మీద కూడా పైకి కూడా వెళ్ళొచ్చు. పైన కూడా మీకు చూపిస్తాను పదండి. సెకండ్ ఫ్లోర్ అయిపోయింది. ప్లస్ ఇక పైన టెర్రస్ ఒకటి ఉంటుంది కదా, పై దగ్గరికి వెళ్ళిపోదాం. మనం పైన ఏంటంటే వాటర్ ఫెసిలిటీ ఎలా ఉంది, వీళ్ళు ఎన్ని ట్యాంకర్స్ ఇచ్చినారు ఏంటి అని చెప్పి చూద్దాము. ఇక్కడ మనకు 2 ట్యాంక్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి మంచినీళ్ళ కోసం, ఒకటి వచ్చేసి బోర్ వాటర్ కోసం 2 ప్రొవిజన్స్ ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్ చూసారుగా ప్రాపర్టీ మొత్తం మంచి బ్యూటిఫుల్ ప్రాపర్టీ అండి. ఈ ప్రాపర్టీ మీరు తీసుకోవాలనుకుంటే ఓనర్ వచ్చేసి 1,65 lakhs చెప్తున్నాడు. మంచి ప్రాపర్టీ అండి, వర్త్ఫుల్ ప్రాపర్టీ. ఇదేంటంటే సిటీకి చాలా దగ్గరలో ఉంది, స్పేషియస్గా లేటెస్ట్ ట్రెండీగా కట్టడం జరిగింది. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద మనం నెంబర్స్ డిస్ప్లే చేస్తున్నామండి. ఆ డిస్ప్లే చేసేటప్పుడు ఆ నెంబర్స్ ఉంటే వాళ్ళని డైరెక్ట్ మీరు కాంటాక్ట్ కావచ్చు. మనకి ఏంటంటే మధ్యలో మీడియేటర్స్ కూడా ఎవరు లేరని డైరెక్ట్ ఓనర్కే ఇస్తున్నాము. మీరు ఓనర్తో డైరెక్ట్ మాట్లాడేసేసుకొని ప్రాపర్టీని మీ సొంతం చేసేసుకోవచ్చు. 1,65 lakhs చెప్తున్నారండి. మీరు ఓనర్ని డైరెక్ట్ కన్సల్ట్ అయితే నెగోషియబుల్ అంతా ఓనర్తో మాట్లాడుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ ట్రెండీ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ అవుతుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.